చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డిపిటిఓ రాము మాట్లాడుతూ ప్రజా రవాణా సంస్థ అత్యంత కీలకమైంది. రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించడం జరిగిందన్నారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను అత్యాధునికంగా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో 75 కోట్లతో కుప్పం బస్టాండ్ మరియు డిపో రూపురేఖలు మారుస్తామని తెలిపారు. త్వరలోనే కుప్పం డిపోకు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం జరుగుతుందని, ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బంది గౌరవప్రదంగా నడుచుకోవాలని తెలిపారు. కడా ఆధ్వర్యంలో మోడర్న్ టాయిలెట్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ కూడా పేరు నమస్కారాలు. కాబట్టి దీన్ని ఇంకా ఏ విధంగా బాగా బెటర్ చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచిస్తున్నాం. తక్షణ మీకు ఆర్ఓ ప్లాంట్ కూడా ఇప్పుడే చెక్ చేస్తాం. చాలా చక్కగా అక్కడ నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ అన్నీ కూడా చూస్తాం. చాలా శుభ్రంగా అన్నీ కూడా మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. మళ్ళీ కడా తరఫున కొత్తగా ఒక టాయిలెట్ కాంప్లెక్స్ కూడా తొందరలోనే నిర్మాణం కూడా మనం చేపడుతున్నాం. ఇప్పుడు కొద్దిగా క్లీన్లీనెస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం అనేది ముఖ్యంగా ఏంటి ఇంకా ఉన్నాయో చూసి మనం ఖచ్చితంగా దాన్ని కూడా చేస్తున్నాం. ఇంకొక విషయం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పోయిన ఆదివారం సమీక్ష కుప్పం మీద ప్రత్యేకంగా నిర్వహించిన దాంట్లో వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పడం, ఈరోజు ఏ కార్యక్రమమైనా పర్సెప్షన్ అనేది కుప్పంలో అన్నిటికంటే ఎక్కువ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మన కుప్పం వీళ్ళకు సరిగా అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళను కూడా ప్రతి ఆన్కాల్ డ్రైవర్ను మళ్ళీ ఒకసారి జిఎస్టీసీ నెల్లూరు ఎందుకు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే వాళ్ళకు విజిఏ ద్వారా మళ్ళీ లోపలికి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్టీసీ యొక్క భద్రత మీద ప్రజలకు అవగాహన అవగాహన పెరుగుతూ ఉంది. తర్వాత బస్టాండ్కు సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ నుండి మనం ఫ్యాన్లను తర్వాత చైర్లను ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే కుప్పం బస్టాండ్ సంబంధించి టాయిలెట్స్ అనేది కొద్దిగా అంటే బస్టాండ్ కట్టినప్పటికీ కాబట్టి ఇప్పుడు మళ్ళీ కడా ఆధ్వర్యంలో ఇక్కడ మోడర్న్ టాయిలెట్స్ అనేది మన సార్ యొక్క కోఆపరేషన్తో ఇక్కడ మళ్ళీ కాంప్లెక్స్ అనేది కట్టబోతున్నాము. అలాగే ఆర్ఓ వాటర్ అనేది శుద్ధికరమైన వాటర్ అనేది ఫెసిలిటీ అనేది బస్టాండ్లో ఉంది. అవి 2 ట్యాప్లు ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో వాటి యొక్క కెపాసిటీ పెంచడానికి చెప్పేసి కడా ఆధ్వర్యంలో మళ్ళీ 3 ట్యాప్లను అనేది చేస్తా ఉన్నాము. సేమ్ టైం సార్ ఇప్పుడే చెప్పారు, దాని కూల్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సమ్మర్లో కూల్ వాటర్ ఉంటే బాగుంటుంది, చదివేంద్రం కన్నా కూల్ వాటర్ ఉండేది బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూల్ వాటర్ కూడా త్వరలో మేము ప్రారంభించబోతున్నాము. అలాగే బస్టాండ్కు సంబంధించి సార్ చెప్పారు 75 కోట్లతో ఈ యొక్క ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే ఇంకా తక్కువ టైంలో అది త్వరగా ఫార్మేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్ని ఎక్కువ ఖర్చు పెట్టలేము. అందువల్ల ఉన్నదాన్ని సమర్థవంతంగా మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఉండే సూపర్వైజర్స్కు ప్రభుత్వం ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ ఇది సీఎం గారి దృష్టికి పోయేంత ఛాన్సెస్ లేకుండా తరచూ రూట్ బస్సులు చాలా ఇబ్బందులు అప్పుడు చూసే ఉంటారు. మీరు కూడా నిర్ణయించారు, దీనికి శాశ్వత పరిష్కారం ఉంటే ఏం లేదంటే ఎలక్ట్రికల్ కొనబోతున్నారు. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చేసి పాత జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే తిరుపతి, కర్నూలు, కడప అవి త్వరలో అనేది ప్రారంభం అవుతాయి. సో నెక్స్ట్ దఫాగా వచ్చేసి మనకు వస్తాయి. కానీ ఇప్పుడుండే డీజిల్ బస్సులను కన్వర్ట్ చేద్దామని చెప్పేసి మేము చేసాం. కానీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మీరందరూ పేపర్లో చూసింటారు. ఎందుకంటే రాబోయే బస్సులు అంటే ఏసీ బస్సులను అంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయి ఏసీ బస్సులు వస్తాయి కాబట్టి వీటిని కన్వర్ట్ చేసిన నాన్ ఏసీగా ఉంటాయి. సో ఆ టెక్నికల్ ప్రాబ్లంతో వాటిని మనం మళ్ళీ వివరించుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మొత్తం స్టేట్ అంతా కూడా ప్రతి బస్సు కూడా ఎలక్ట్రికల్ బస్సే కాబట్టి ఈ డీజిల్ బస్సులను స్క్రాప్ అనేది ఒక 15 years కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్క్రాప్ అవుతుంది. సో అంతవరకు మరమ్మతులు అనేది మనము ఇక్కడ నెల్లూరు వర్క్షాప్లో తీసుకున్నాము. ఇప్పుడు అదనంగా ఏంటంటే మనం స్పెషల్గా కడప వర్క్షాప్ నుంచి కూడా మన మరమ్మతులకు స్పేస్ కానివ్వండి, యూనిట్స్ కానివ్వండి అక్కడ చూపిస్తాము. ఇంతకుముందు సూపర్వైజర్ సెషన్ కూడా సరిగ్గా ఉండేది కాబట్టి ఇక్కడ ఎంఎఫ్ను తర్వాత ఇక్కడ ఉండే సిఐని మనం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వీటిని తనిఖీ చేయడమే కాకుండా సరిగ్గా మెయింటైన్ చేసేసి మనకు పేరు కాకుండా చూస్తాం. మీరన్నా 100 డ్రైవర్లలో షార్టేజ్ అనేది ఈ 10 డిపోలో ఉంది. వాళ్ళు ఏంటంటే మన